ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి పోలీసులను పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా ఇగో నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా చీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మాట్లాడినా లేదా? బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు. బతుకమ్మ చీరలు అందరికి ఇచ్చిండు. 1,40,00,000 మందికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు కేవలం గ్రూపులలో ఉండే ఆడోళ్ళకు మాత్రమే ఇచ్చిండు, మిగతాలకు ఎగబెట్టిండు. తల్లికి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండు. తల్లి అత్తకియలే, బిడ్డకియలే. ఇంట్లో మాత్రం భార్యకు ఒక్కదానికే ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనాలి, బిడ్డ ఏమనాలి? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, ఇంట్లో భార్యకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు.